Daily. Taste the Daily. బ్యాక్ టు న్యూస్. డీజీపీ శివధర్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పోలీసుల అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఎన్నడూ లేనంత అప్రమత్తతతో పోలీసులు వ్యవస్థ పని చేస్తుందని, స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ చట్టానికి ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఇక పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా పనిచేస్తుందని అన్నారు. ఇక కేటీఆర్ ప్రస్తావించిన అన్ని ఘటనలలో చట్ట ప్రకారం కేసులు పెట్టామని, పోలీసుల పనితీరులో ఆక్షేపించవలసింది ఏమీ లేదన్నారు. డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఉపసంహరించుకుని పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సంస్కారయుతంగా సభ్యతతో ప్రశ్నించాలని గుర్తు చేశామన్నారు. ఇక కాగా పోలీస్ శాఖకు పింక్ రెడ్ బుక్ అంటూ ఏమీ లేవని, తమకు ఉన్నదల్లా పోలీస్ బుక్ ఒక్కటేనని, చట్ట ప్రకారం నడుచుకోవడమే మా పోలీస్ బుక్ అంటూ డీజీపీ శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో విమర్శించారు. ఇక ఈ సందర్భంగా కేటీఆర్ ఉపయోగించిన భాషా తీరుపై పోలీసుల సంఘం తాజాగా అభ్యంతరం వ్యక్తం చేసింది. సిగ్గుంటే ఈ డీజీపీ, రాష్ట్ర డీజీపీకి సిగ్గుంటే, ఆయన ఏదో డైలాగులు కొట్టాడు కదా, మా దగ్గర పింక్ బుక్ ఉండదు, రెడ్ బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటుంది. నేను అడుగుతున్నా ఇలా డీజీపీని, నీ కాకి బుక్ను కాకెత్తుకుపోయిందా? ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? నీ డ్యూటీ చేయకుండా ఏం పీకుతున్నావు? మీరు పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలా పోలీసులా మీరు? నేను అదే అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన జరుగుతుందా? డే లైట్ రాబరీలు జరుగుతున్నాయి, డే లైట్ మర్డర్లు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారండి పోలీసులు? మా నాయకుల ఇళ్ల మీద దాడులు చేస్తా ఉన్నారు. చందానగర్ లో జ్యువెలరీ షాప్ డే లైట్ రాబరీ, నిన్నగాక మొన్న బాలానగర్ లో డే లైట్ మర్డర్. ఏం చేస్తున్నారు? 41% క్రైమ్ పెరిగింది. సిగ్గుంటే ఈ డీజీపీ, రాష్ట్ర డీజీపీకి సిగ్గుంటే, ఆయన ఏదో డైలాగులు కొట్టాడు కదా, మా దగ్గర పింక్ బుక్ ఉండదు, రెడ్ బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటుంది. నేను అడుగుతున్నా ఇలా డీజీపీని, నీ కాకి బుక్ను కాకెత్తుకుపోయిందా? ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? నీ డ్యూటీ చేయకుండా ఏం పీకుతున్నావు? మీరు పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలా పోలీసులా మీరు? నేను అదే అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన జరుగుతుందా? డే లైట్ రాబరీలు జరుగుతున్నాయి, డే లైట్ మర్డర్లు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారండి పోలీసులు? మా నాయకుల ఇళ్ల మీద దాడులు చేస్తా ఉన్నారు. చందానగర్ లో జ్యువెలరీ షాప్ డే లైట్ రాబరీ, నిన్నగాక మొన్న బాలానగర్ లో డే లైట్ మర్డర్. ఏం చేస్తున్నారు? 41% క్రైమ్ పెరిగింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. అనుష, డీజీపీ, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సో కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల పోలీసు సంక్షేమ సంఘం తీవ్ర ఆగ్రహంగా ఉంది. సో తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇటీవల జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ గారితో ఇంటర్వ్యూ జరిగిన సందర్భంలో కేటీఆర్ పోలీసులను ఉద్దేశించి, డీజీపీ అదేవిధంగా పోలీసుల గురించి ఉద్దేశించి కొంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు మొత్తంగా కూడా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. సో ఒక రాజకీయ కారణాలను ఉద్దేశించి, రాజకీయ పార్టీ నాయకుడుగా పోలీసులను, మీకు రాజకీయంగా పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా సరే అయినప్పటికీ పోలీసులను అనవసరంగా రాజకీయాలతో లాగి దూషించడం సరైన విధానం కాదు అని చెప్పేసి కూడా పోలీసు సంక్షేమ సంఘం కాస్త సీరియస్ గానే ఒక రకంగా మొత్తం కేటీఆర్ తీరును తప్పుపట్టింది. సో ఎప్పుడు లేనంత అప్రమత్తతో ఉన్న పోలీసు వ్యవస్థను పనిచేస్తుందని స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ చట్టానికి ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి సంక్షేమ సంఘం చెప్పింది. పోలీస్ శాఖ నిష్పాక్షికంగా పనిచేస్తున్నప్పటికీ కేటీఆర్ ఇలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాలి. గతంలో కూడా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. ఆ బీఆర్ఎస్ అప్పుడు కూడా పోలీసులు అప్పుడు కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా, రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేకుండానే పనిచేసింది. సో పోలీస్ వ్యవస్థ పార్టీలు అధికారంలో ఎవరున్నప్పటికీ తమ పని తాము చేసుకుంటూ పోతాం. అనవసరంగా మీ యొక్క రాజకీయ పార్టీలో వైరుధ్యాలకు, మీ రాజకీయ పార్టీల మధ్యకి పోలీసులను రావకూడదు. అదే సందర్భంలో పోలీసులు చట్టపరంగా ఏదైనా సరే చట్టపరంగా వెళ్తారు, అనేకమైనటువంటి కార్యక్రమాలు మలుస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇలాంటి పోలీసుల పైన కేటీఆర్ వ్యాఖ్యలు అంటే కొంత తీవ్ర పదజాలంతో అట్లా దూషించడం సరైనది కాదు. ఇలా ఆ కేటీఆర్ లాంటి ఒక పార్టీకి సంబంధించి గతంలో ఉండి మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఇలాంటి పోలీసులపై వ్యాఖ్యలు చేయడం వల్ల పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చెప్పేసి కూడా ఒక పోలీస్ సంక్షేమ సంఘం చెప్పింది. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఏదైతే జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ తో చేసినటువంటి ఇంటర్వ్యూలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చేస్తున్నాయని చెప్పవచ్చు. సో మొత్తంగా కూడా ఇది కరెక్ట్, కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పేసి కూడా
చెప్పేసి కూడా వాళ్ళు పోలీస్ సంఘం ఒక ప్రకటన చేసింది. అంతేకాదు ఇక్కడ పోలీస్ శాఖకు పింక్ రెడ్ బుక్ కార్డు ఏమీ లేవని, తమకు ఉన్నదల్లా పోలీస్ బుక్ కార్డు ఒక్కటే అని కూడా శివధర్ రెడ్డి చెప్పారు. సో దానికి కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఇవన్నీ ఉన్నాయన్నా సరే మరి ఒకవైపు బీఆర్ఎస్ పైన కూడా దాడులు జరుగుతా ఉన్నాయి, బీఆర్ఎస్ సంబంధించి కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టి బనాయిస్తున్నారు. ఎంత ఏది జరుగుతున్నా పోలీసులు మరి వ్యవస్థ ఏం పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి కూడా ఆ కేసీఆర్ మొత్తం కూడా డీజీపీతో పాటు పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నించింది. అదే సందర్భంలో ఒక వైపు ఏమో మొత్తం కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా మొత్తం శాంతి భద్రతల ఉల్లంఘన జరుగుతా ఉంది. అదే సందర్భంలో మాత్రం అధికార పార్టీ చేసిన నాయకులపైన, అధికార పార్టీకి సంబంధించిన నేతలపై ఒక రకంగా ప్రవర్తిస్తున్న పోలీసులు, అదే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పైన కూడా ప్రతి చిన్న విషయానికి కూడా కేసులు పెడుతూ అక్రమంగా జైల్లో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం కూడా ఆలోచించాలని చెప్పేసి మరోవైపు కేటీఆర్ కూడా పోలీస్ శాఖను ప్రశ్నిస్తుంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు పోలీస్ శాఖను కూడా తీవ్ర మొత్తంగా కూడా ఒక రగడ కొనసాగుతుంది. సో ఖచ్చితంగా పోలీసుల శాఖకు మొత్తంగా కూడా కేటీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి కూడా ఒక డిమాండ్ వస్తుంది. సో మరి దీనికి ఫర్దర్ గా నెక్స్ట్ కేటీఆర్ ఎలా రెస్పాండ్ అవుతారు, నిజంగానే పోలీస్ సంక్షేమ శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి వేరుచేతిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ వస్తుంది. ఒక అధికారిక ప్రకటన కూడా లేఖ విడుదల చేశారు. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. డీజీపీ శివధర్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట పోలీసుల అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఎన్నడూ లేనంత అప్రమత్తతతో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని, స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ చట్టానికి ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఇక పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా పనిచేస్తుందని అన్నారు. కేటీఆర్ ప్రస్తావించిన అన్ని ఘటనల్లో చట్ట ప్రకారం కేసులు పెట్టామని, పోలీసుల పనితీరులో ఆక్షేపించవలసింది ఏమీ లేదన్నారు. డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఉపసంహరించుకుని పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సంస్కారయుతంగా సభ్యతతో ప్రశ్నించాలని గుర్తు చేశామన్నారు. ఇక కాగా పోలీస్ శాఖకు పింక్ రెడ్ బుక్ అంటూ ఏమీ లేవని, తమకు ఉన్నదల్లా పోలీస్ బుక్ ఒక్కటేనని, చట్ట ప్రకారం నడుచుకోవడమే మా పోలీస్ బుక్ అంటూ డీజీపీ శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో విమర్శించారు. ఇక ఈ సందర్భంగా కేటీఆర్ ఉపయోగించిన భాషా తీరుపై పోలీసుల సంఘం తాజాగా అభ్యంతరం వ్యక్తం చేసింది. సిగ్గుంటే ఈ డీజీపీ, రాష్ట్ర డీజీపీకి సిగ్గుంటే, ఆయన ఏదో డైలాగులు కొట్టాడు కదా, మా దగ్గర పింక్ బుక్ ఉండదు, రెడ్ బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటుంది. నేను అడుగుతున్నా ఇలా డీజీపీని, నీ కాకి బుక్ను కాకెత్తుకుపోయిందా? ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? నీ డ్యూటీ చేయకుండా ఏం పీకుతున్నావు? మీరు పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలా పోలీసులా మీరు? నేను అదే అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన జరుగుతుందా? డే లైట్ రాబరీలు జరుగుతున్నాయి, డే లైట్ మర్డర్లు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారండి పోలీసులు? మా నాయకుల ఇళ్ల మీద దాడులు చేస్తా ఉన్నారు. చందానగర్ లో జ్యువెలరీ షాప్ డే లైట్ రాబరీ, నిన్నగాక మొన్న బాలానగర్ లో డే లైట్ మర్డరు. ఏం చేస్తున్నారు? 41% క్రైమ్ పెరిగింది.